అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డి ఈయన రాజకీయ నాయకుడు అండి. మరి ఈయన మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రధానమైన రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి నాయకుడు. ఈయనకి ఈ రాష్ట్రంలో మెజారిటీగా ఉన్నటువంటి హిందువులన్నా మరి విశ్వాసాలన్నా ఎంతో కొంత కాస్త రెస్పెక్ట్ ఉండాలి కదండి, కనీస గౌరవం అనేది ఉండాలి కదా. ఆయనకి నమ్మకం లేకపోవచ్చు, స్వామి మీద ఆయనకి భక్తి లేకపోవచ్చు, తిరుమల అంటే ఆయనకి గౌరవం లేకపోవచ్చు, కానీ ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలకు విశ్వాసం ఉంది. అటువంటి ప్రజల విశ్వాసాలని అపవిత్రం చేసేటువంటి హక్కు జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఇచ్చారండి? ఆయనకి ముఖ్యమంత్రి హోదానిస్తే తిరుమల పవిత్రతను దెబ్బతీస్తాడా? తిరుమలను అడ్డుపెట్టుకుని సొమ్ము చేసుకుంటాడా? ఆయనకి తిరుమల అంటే విశ్వాసం లేదు, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన కనుసన్నల్లో ఉండే భూమన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డిని అడ్డుపెట్టి ఏ స్థాయిలో తిరుమల పవిత్రతను అపవిత్రం చేశాడు, తిరుమల లడ్డు పవిత్రతను మలినం చేశాడు అనేది ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే నిజంగా ప్రతి ఒక్క హిందువుకి కూడా రగిలిపోతుందండి. అంత దారుణమైనటువంటి పనులు వాళ్ళు చేశారు. ఇక్కడ ఒక్కొక్క పాయింట్ మేము ప్రస్తావించే ప్రయత్నం చేస్తామండి. ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్లారిటీ ఉందండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి ఆ క్లారిటీ లేదు. ఆయనకు ఉన్నటువంటి క్లారిటీ ఏంటంటే స్వామి సొమ్ము అప్పనంగా పంచుకు దొబ్బుదాం, మనం అంతా తిందాం. స్వామి మీద మనకి ఏ రకమైన నమ్మకం లేదు కాబట్టి, మనం ఆ డైరెక్షన్లో లేం కాబట్టి, మనం ఆ విశ్వాసంలో లేం కాబట్టి, మనం ఆ వర్షిప్లో లేం కాబట్టి స్వామి సొమ్మును అప్పనంగా తినేద్దాం, స్వామి సొమ్మును అందిన కాడికి దోచేద్దాం. తిరుమల లడ్డూని కల్తీ చేశారంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి వ్యవహారం ఏమైనా ఉందా అండి? డైరెక్ట్గా సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి సిట్ విచారణ ఏం బట్టబయలు చేసిందండి? కొన్ని లక్షల కేజీల నెయ్యి, కల్తీ నెయ్యి అపవిత్రం చేసింది వాళ్ళ తిరుమల పవిత్రతను. 5 ఏళ్ల కాలంలో 68 లక్షల కేజీల నెయ్యి అంటండి. అంటే ఎన్ని లక్షల మంది ప్రజల భక్తుల మనోభావాలు దెబ్బతీశారండి. ఇవాళ చెప్పుకుంటే సిగ్గుచేటు కాబట్టి, చెప్పుకుంటే ఈ దేశం పరువు ప్రపంచ వ్యాప్తంగా పోతుంది కాబట్టి జంతువుల కొవ్వు నేరుగా కలిసింది అందులో అనే ఏకైక విషయాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి తిరుమలకి ఏ స్థాయిలో నష్టం చేయాలో ఆ స్థాయిలో చేశారో. అందుకే 3 నామాలు అంటాం కదా, అందులో ఒకటి తీసేస్తే 11 సీట్లు మిగిలాయి జగన్మోహన్ రెడ్డికి. ఆయన చేసినటువంటి పాపాలు ఆ స్థాయిలో ఉన్నాయి కాబట్టి. ఇక మనం ఎవిడెన్స్లోకి వెళ్ళినట్లయితే ఇవాళ సుబ్బారెడ్డి ప్రస్తావన అందరి మధ్యకు వస్తుంది కదండి. మరి సుబ్బారెడ్డి ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తీసుకొచ్చాడండి? అసలు అంతకుముందు అంటే 2024లో కూటమి ప్రభుత్వం అధికారానికి రావడానికి ముందు టీటీడీ చైర్మన్గా ఎవరున్నారు? భూమన కరుణాకర్ రెడ్డి కదా. మరి గుమ్మడికాయల దొంగ ఎవడంటే భుజాలు తడుముకున్నట్లు సుబ్బారెడ్డి, జగన్ రెడ్డి సుబ్బారెడ్డి గురించి ఎందుకు మాట్లాడారు? సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎందుకు పిటిషన్ వేశాడు? వేసినటువంటి పిటిషన్ ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? ఆ తర్వాత ఏమైనా వాళ్ళకి కాస్తైనా ఎథిక్స్ ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు అందరూ భూమన కరుణాకర్ రెడ్డి వైపు చూస్తున్నటువంటి సందర్భంలో ఆయన వైవి సుబ్బారెడ్డి గురించి ఏం మాట్లాడారో ఒక్కసారి మీరు వినండి. బయట వింటే మీకు క్లారిటీ వస్తుందండి. ఈవెన్ టీటీడీ బోర్డు మెంబర్ గురించి వైవి సుబ్బారెడ్డి గురించి కూడా మాట్లాడాల్సి వస్తే 45 సార్లు ఆయన అయ్యప్ప మాలకు పోయినాడు తెలుసా? 45 సార్లు పైన ఆయన అయ్యప్ప మాల వేసుకున్నాడు ప్రతి సంవత్సరం. అంతకన్నా గొప్ప వ్యక్తి ఎవడన్నా టీటీడీ బోర్డు మెంబర్ కాగలుగుతాడో చెప్పండి? అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా సర్టిఫికెట్. ఇది ఏడాది క్రితం మాట్లాడినటువంటి బయట అండి. 45 సార్లు వైవి సుబ్బారెడ్డి శబరిమల వెళ్ళిపోయాడట ఆయన. అసలు మనం కామన్ సెన్స్తో ఆలోచించండి. 65 సంవత్సరాల వయసు కదా సుబ్బారెడ్డికి ఇప్పుడు. మరి ఏడాది క్రితం 64 సంవత్సరాల వయసు కదా. మరి అప్పుడు 45+ టైమ్స్ వెళ్ళిపోయాడంటే ఆయన ఏ వయసు నుంచి స్టార్ట్ చేసి ఉంటాడంటే శబరిమల వెళ్ళడం? ఏ రోజైనా మీకు కానీ నాకు కానీ ఎక్కడైనా సుబ్బారెడ్డి అయ్యప్ప దీక్షలో కనిపించారా అండి? మరి ఆ సుబ్బారెడ్డిని తీసుకొచ్చి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఆయన చాలా అద్భుతమైన అయ్యప్ప భక్తుడనే ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నాన్ని ఆ రోజు ఎందుకు చేశారు? సుబ్బారెడ్డి పాత్ర జగన్మోహన్ రెడ్డికి చాలా స్పష్టంగా తెలుసు. సుబ్బారెడ్డికి సంబంధించి ఇప్పుడు విచారణలో నిగ్గు తేలుతున్నటువంటి అంశాలు ఖచ్చితంగా రానున్న రోజుల్లో బహిర్గతం అవుతాయనేటువంటి అంచనా జగన్మోహన్ రెడ్డికి ఉంది కాబట్టే ఆ రోజు సుబ్బారెడ్డి స్కిన్ కవర్ చేసేటువంటి ప్రయత్నాన్ని జగన్ రెడ్డి చేశారండి. ఇక్కడ మీరు చాలా క్లియర్గా గమనించినట్లయితే 2022లోనే నెయ్యి కల్తీ అవుతోందనేటువంటి విషయం చాలా స్పష్టంగా తెలిసింది. ఏ విధంగా తెలిసింది? ఎవడో ఒక అనామకుడు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదును బేస్ చేసుకుని ఈ వైవి సుబ్బారెడ్డి విచారణకు ఆదేశించారు. విచారణకు ఆదేశించిన తర్వాత అక్కడ నెయ్యి కల్తీ అవుతోందనేది చాలా స్పష్టంగా వాళ్ళ పరీక్షల్లో శాంపిల్స్లో తేలింది. మరి తేలిన తర్వాత సుబ్బారెడ్డి ఏం చేయాలి? ఆ డైరీస్ అన్నిటికీ నెయ్యి సరఫరా నిలుపుదల చేయాలి కదా. కానీ ఆ పని చేశారా? చేయలేదు. చేయకపోగా సుబ్బారెడ్డి పిఏకి 50 లక్షల రూపాయల ముడుపులు అందాయి. ఎందుకు అందాయి? ఏ విధంగా అందాయి అంటే సుబ్బారెడ్డి పిఏకే 50 లక్షల రూపాయల ముడుపులు అందాయంటే సుబ్బారెడ్డి ఎన్ని కోట్లు తిన్నాడు ఇందులో అనేది
ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి అంశం. సో సుబ్బారెడ్డికి నిజంగా ఏమీ తెలియదు, సుబ్బారెడ్డి పరమ వీర భక్తుడు అనుకుందాం కాసేపు. మరి సుబ్బారెడ్డికి సంబంధించి ఇప్పుడు సిట్ ఒక విచారణలో భాగంగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడిగారండి. ఎవరు? సుబ్బారెడ్డి ఆయన సతీమణి బ్యాంక్ డీటెయిల్స్ అడిగితే ఆ బ్యాంక్ డీటెయిల్స్లో ఉన్నటువంటి లావాదేవీల వివరాలను అడిగితే మరి ఎందుకు కోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేయాలి, కోర్టులో ఎందుకు పిటిషన్ దాఖలు చేయాలి? వాళ్ళు మరి నేరుగా ఇవ్వచ్చు కదా, అంతా స్వామి మీద వదిలేసి స్వామి చూసుకుంటారు మమ్మల్ని, మేము స్వామిని నమ్మాం, స్వామి మీద మాకు భక్తి ఉంది కాబట్టి ఏ రకమైనటువంటి అపవాదు మాకు రాదు, మేము స్వామి విషయంలో చాలా చిత్తశుద్ధిగా ఉన్నాం, భక్తి శ్రద్ధలతో మేము ఆ రోజుల్లో మా బాధ్యతలు నిర్వర్తించాం, సో ఎటువంటి ఇబ్బంది మాకు రాదు, ఇదిగో మా అకౌంట్ డీటెయిల్స్ అని ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఇవ్వచ్చు కదా. సుబ్బారెడ్డి ఆయన సతీమణి ఎందుకు బ్యాంక్ లావాదేవీలు దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఇదంతా కూడా చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతోందండి. 251 కోట్ల రూపాయలు ఆర్జించారు ఈ డైరీస్. చాలా రకాల డైరీస్, ఆ బోలేబాబా అంటారు, ఏఆర్ అంటారు, వైష్ణవి అంటారు. అసలు ఏ డైరీ ఎక్కడుందో, ఏ డైరీ నుంచి ఏం సరఫరా చేశారో, ఏ డైరీ నుంచి ఏ ట్యాంకర్ తిరిగిందో అసలు ఎవ్వరికి అర్థం కానటువంటి మిస్టరీగా తయారు చేశారంటే చాలా కాంప్లికేటెడ్ స్కామ్ని క్రియేట్ చేసి దాని ద్వారా కోట్ల రూపాయలు తిన్నారు. జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా, జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో ఇలాంటి వ్యవహారం లేకుండా సుబ్బారెడ్డి కానీ లేదా భూమన కరుణాకర్ రెడ్డి కానీ ఇంత సాహసానికి ఒడిగట్టేటువంటి అవకాశం ఉండదు. సో స్పష్టంగా ఇక్కడ అర్థమవుతోంది జగన్మోహన్ రెడ్డి టీం తిరుమలను అపవిత్రం చేయడానికి ఆ స్థాయికి దిగజారిపోయారు. 400 కోట్ల రూపాయలు కేవలం లడ్డూలు అమ్మడం ద్వారా తిరుమలకు ఆదాయం వచ్చిందండి 2023-24 ఆర్థిక సంవత్సరంలో. మరి పర్చేసింగ్స్, మెటీరియల్ పర్చేసింగ్స్ ఉంటాయి కదా, 2019 సంవత్సరంతో మనం కంపేర్ చేసుకున్నట్లయితే 2023 సంవత్సరం నాటికి 150 కోట్ల రూపాయలు పెంచారు మెటీరియల్ పర్చేసింగ్స్ కోసం కేవలం. మరి ఆ స్థాయిలో మెటీరియల్ పర్చేసింగ్స్ కోసం పెంచారు. తిరుమల ఆదాయం పెరిగింది, తిరుమల లడ్డూలు కొనుగోలు చేసేటువంటి భక్తుల సంఖ్య పెరిగింది. మరి నీచంగా మిమ్మల్ని తిరుమలకు సరఫరా చేసే నెయ్యి విషయంలో కాంప్రమైజ్ అవ్వమని ఎవరు చెప్పారు? తిరుమలలో అత్యంత పవిత్రమైనది కదా లడ్డూ ప్రసాదం అంటే. తిరుమల అనగానే గుర్తొచ్చేది మొదట స్వామివారు అయితే తర్వాత గుర్తొచ్చేది లడ్డూ ప్రసాదం కదా. మరి ఆ లడ్డూ ప్రసాదంలో అత్యంత ముఖ్యమైనటువంటి నెయ్యి విషయంలో కాంప్రమైజ్ అయ్యి డబ్బుల్ని దాచుకోమని, డబ్బుల్ని మిగిల్చుకోమని ఎవరైనా మీకు చెప్పారా? ఇంత నీచానికి ఒడిగడతారా? మీలాంటి వాళ్ళకు అధికారం ఇచ్చినందుకే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందువుల మీద ఏ స్థాయిలో కక్ష తీర్చుకున్నాడు. ముఖ్యంగా తిరుమలకు సంబంధించి ఏ మాత్రం భక్తి లేనటువంటి వ్యక్తులు వీళ్ళంతా. కేవలం నల్లరాయి అన్నటువంటి దుర్మార్గుడు ఎవరంటే భూమన కరుణాకర్ రెడ్డి. సుబ్బారెడ్డి కానీ ఆయన ఫ్యామిలీ కానీ ఏ రోజు తిరుమలకు వెళ్ళినా మీకు ఎవరికైనా భక్తి పారవస్యం వారిలో కనిపించిందా? ఆ రకమైనటువంటి భావం మీలో కలిగిందా? ఎక్కడా కూడా వారిలో అటువంటి వాళ్ళ ఫేసెస్లో అటువంటి ఛాయ ఉండదన్నమాట. సో వాళ్ళందరూ కూడా కరడు గట్టినటువంటి హిందూ వ్యతిరేకులు. అందులో భాగంగానే ఇటువంటి దుర్మార్గమైన పనులు చేశారనేది స్పష్టంగా తేలుతోంది. ఏదేమైనా సిట్ విచారణలో అంశాలు బహిర్గతం అయిన తరువాత ఖచ్చితంగా రానున్న రోజుల్లో సుబ్బారెడ్డి పాత్ర మరింత బలంగా ఎస్టాబ్లిష్ అవడానికి ప్రస్తుతం ఉన్నటువంటి ఎవిడెన్సెస్ అనేవి దోహదం చేస్తున్నాయి. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.